ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం జూలై నెల సనాతన శారదలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపన్యాసం నుండి కొంత భాగం. దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది. సాయిరామ్. ముముక్షువు ముఖ్యముగా సంస్కరించుకోదగినది దృష్టియే. లోకమన మానవునికి కలుగు శోక మోహ రాగ ద్వేషాది ప్రాకృత వికారములకెల్లా మూల కారణం దృష్టియే. వారి వారి భావములను బట్టి వారికి స్థితిగతులు కలుగుతుండును. ఈ భావమునే తత్వదర్శులు యద్భావం తద్భవత్ వచించరి. చరాచర ప్రపంచమునందలి జీవరాశుల పట్ల వివేకశాలుగు మానవులు సదా సమదృష్టిని సంపాదించుకున్నట్టుగా ప్రయత్నింపలేను. ఎట్టి సమదృష్టి లేక శుభదృష్టి లేనిది ఎట్టి వ్యక్తిను విశ్వప్రపంచం యొక్క యథార్థ స్వరూపమును వాస్తవ తత్వమును గోచరము కానేరదవు. సర్వ జగన్నియమకుడు, సర్వ జగదంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు భగవంతుడు ప్రాకృత దృష్టికి కలుగనేరదవు. కావుననే దృశ్యం జ్ఞానమయీం కృత్వా వచ్చేత్రయం జగత్ అని శంకరుల వారు నుడివిరి. దృష్టిని జ్ఞానాకారముగా రూపొందించుకొని విశాల విశ్వ ప్రపంచమును బ్రహ్మస్వరూపముగా గహంచవలను. ఇట్టి జ్ఞానమయు అంతరదృష్టికి అప్రాకృత దివ్య దృష్టి, యతీంద్రియ దృష్టి, శుభదృష్టి అని అనేక నామములు ప్రసిద్ధము. ప్రపంచమున మంచి చెడ్డలనియు అంధకార ప్రకాశములనియు జ్ఞానాజ్ఞానములనియు రెండు పదార్థములు లేవు. ఒకదాని అభావమే రెండవదిగా తెలుసుకున్నవాను. మంచి చెడ్డలు మన ప్రాకృత దృష్టి యొక్క వికారభావములే. యథార్థమునకు పదార్థం ఒకటే. మంచిని మాత్రమే చూచి దాన్ని ప్రయత్నించుటే జ్ఞాన దృష్టి యొక్క లక్షణము. అట్లా కాక ఇతరుల ఎందుగల మంచిని లక్ష్యము చేయక పదార్థమందరి మాధుర్యమును మంచిని మనసునకు చేర్చక అందులోని చెడులు మాత్రమే దోషములను మాత్రమే ప్రత్యేక పరిశీలన జరిపి పైకి తెచ్చుట అజ్ఞాన లక్షణం అని చెప్పక తప్పదు. నా రూపములతో కూడిన జీవుల శరీరములన్నీ పలు విధములైన అద్దములు. స్వస్వరూపమైనటువంటి పరమాత్మయే వీటన్నిటిలోనూ ప్రతిబింబించున్నాడు. కనుక ప్రపంచము ఈ అద్దాల మెడలో పిచ్చి పట్టిన కుక్క వలె భేద దృష్టితో సంచరించగా భవము తెలిసిన ఇంటి యజమాని వలె సంచరించుట ప్రజ్ఞ గల మానవుని ప్రవర్తన తెలియవచ్చును. యథార్థ దృష్టి గల ఉదార స్వభావుల వాళ్లకు విశ్వ వసుందర స్వకుటుంబముగానే కనిపించును. సమదృష్టి యొక్క తత్వము గీతా మకరందమును కూడా ఎంత మాధుర్యమును కలిగినదో గీతా పరిచకుల విదితమే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునీ చైవ స్వపాకే చ పండిత సమదర్శన. ఈనాడు పండితులను వార్ల ఎందుగాను విద్యావంతుల నుంచి విశేష బిరుదులు ధరించిన వార్ల ఎందుగాని పై గీతాభావము మచ్చుగైనను కనిపించగా అచ్చపు చిలక పలుకులతో వేదికలపై పలుకుట చేతనే పవిత్రమైనటువంటి పారమార్థిక ప్రదీప్తులకు కళంకము చేకూరినది. పండిత పామర్ల ప్రవర్తనలకు ఏ మాత్రము భేదము లేక విద్యావంతులకు విద్యాహీనులకు తారతమ్యము తెలియక ఇది స్వర్గ దృష్టియో శుభదృష్టియో అని విచారణ సల్పగా సంచరించు నేటి స్థితిలో పరిశుద్ధాత్మ స్వరూపులు అసంగులు అయిన విఘ్నులు సమదృష్టిని శుభదృష్టిని ఆచరణ రూపమైనటువంటి ప్రచారమును ప్రవేశపెట్టి ప్రకృతి అశాంతిని రూపమాపి ప్రశాంతి వాతావరణమును ప్రజాలోకమునకు పంచిపెట్టుదురుగాక. ఆదర్శ భారతీయ పరివరాజులుగాక. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.